తీసుకొచ్చేస్తాం, పంచాయతీ ఎలక్షన్లో మమ్మల్ని గట్టెక్కించండి, ఎంపీటీసీ ఎలక్షన్స్లో మమ్మల్ని గట్టెక్కించండి అని మాయ మాటలు చెప్పొచ్చు. ఈ మాయ మాటలకి దయచేసి మీరు ఇన్నిసార్లు మోసపోయింది చాలు. నేను కోరుకునేది రైతన్నలకు ఒకటే, ఈరోజు మనది రైతన్నల దినోత్సవం సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, 36C ప్యాకేజ్ కింద మాల్యం బ్రాంచ్ కెనాల్ నీళ్ళు తీసుకొస్తామని కూడా కాళూ శ్రీనివాసులు గారు చెప్పారు. ఆవుల దట్లకు పోయి మీ ఊరికి నీళ్ళు కావాలని మీరు అడిగింట్రా, నేను తీసుకువస్తాను అని కూడా కాళూ శ్రీనివాసులు గారు ఎలక్షన్ టైంలో పోయి ప్రామిస్ చేయడం జరిగింది. ఆవుల దట్ల గ్రామస్తులు నేను ఇప్పుడు అడుగుతున్నా, మీకేమన్నా చుక్క నీరు తెచ్చిచ్చినారా కాళూ శ్రీనివాసులు గారు? గుర్తు చేసుకోండి. మాల్యం వాళ్ళకి నేను అడుగుతున్నా, మీ దగ్గర మాల్యం బ్రాంచ్ కెనాల్కి ఏమైనా పూజ అయినా చేసినారా కాళూ శ్రీనివాసులు గారు? ఒక్క ఇటుకైనా పెట్టిరో అంత సిమెంట్ అన్నా వేసినారా? మాల్యం బ్రాంచ్ కెనాల్ చేస్తామని చెప్పినారు, అక్కడ ఏమన్నా కెనాల్ రెడీ చేసినారా అని నేను మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. ఇలాంటివి మాట్లాడుతూ పోతే కోకొల్లలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిండే ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఖచ్చితంగా రైతన్నని నట్టేట ముంచిందే ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నలకి కష్టమే. కాబట్టి ఇప్పుడు కూడా అధికార పార్టీ ఉండంగానే, వాళ్ళది ఇంకా 3 years టర్మ్ ఉంది, అధికార పార్టీ ఉండంగానే వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలంటే మీకున్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటుని కరెక్ట్గా వాడుకోండి. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పీకి పారేయండి అని చెప్పి నేను రైతన్నలకు పిలుపునిస్తున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.